తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నది చాలు, మత్తుగా ఉండింది చాలు. మత్తులారా కల్పించి చెప్పిన మాటలు కాదు, అందరి చదవండి ఈ మాట. మత్తులారా మీరు మేలుకొని కన్నీరు విడవండి, మీకున్నటువంటి అలవాట్లు మార్చుకోండి, మీకున్న పద్ధతులు మార్చుకోండి, దేవుని దగ్గర పాదాల మీద పడండి. అయ్యా పొరపాటు అయిపోయింది, ద్రాక్షరస పానము చేయవాళ్ళారా రోదనము చేయండి. రోదనం ఎట్లా చేయాలి? క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనం అయిపోతా ఉంది. హల్లెలూయా! ఆశీర్వాదాలు రాకుండా మీకు దూరం అయిపోతున్నాయి. ఎందువలన? మీ నోటి మాట వలన. ఎందువలన? మీ ప్రవర్తన వలన. ఎందువలన? మీరు నడిచే విధానం వలన, మీరు మాట్లాడే వలన, మీ తలంపుల వలన, మీ క్రియల వలన దేవునితో నడవకుండా పర సంబంధమైనటువంటి వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతున్నారే. పర సంబంధమైన వాటి కొరకు పరిగెత్తక లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతున్నా మత్తులారా మేలుకోండి. ఆమె ప్రార్థన చేయడం మేలుకోండి, దేవునితో మాట్లాడడం మేలుకోండి. కష్టం మీద కష్టం, బాధ మీద బాధ, దుఃఖం మీద దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసా? మీరు దశం భాగం నీయకనే. ఏ దశం భాగం? ఏ దశం భాగం? ప్రార్థన అనే దశం భాగం. ఆమె మన అయ్యగారు దశం భాగాల గురించి ఎప్పుడు వాకింగ్ చెప్పాడు. ఆ రోజు ఎందుకో చెప్పాడు, అది ఇసుకే గారు తెలిసి చెప్పాడు, దేవుడు ఏమో మనకు తెలియదు కాదు. ఆమె ఆమె ఆయన ఒప్పుకున్నాడు, వెంటనే ఒప్పుకున్నాడు, వెంటనే లోబడిపోయాడు. అయ్యా నాకు పొరపాటు అయ్యా, క్షమించయ్యా. అట్లా తగ్గించుకోవాలి, అట్లా లోబడిపోవాలి. అట్లా లోబడితేనే దేవుడు మనం అడిగిన దానికి కార్యాలు చేస్తాడు. ఆమె మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ఎందుకయ్యా నా కొడుకు పరిస్థితి ఈ విధంగా ఉంది? ఎందుకయ్యా నా కూతురి పరిస్థితి ఈ విధంగా ఉంది? ఎందుకయ్యా నా అల్లుడి పరిస్థితి ఈ విధంగా ఉంది? ఎందుకయ్యా నా భార్య పరిస్థితి ఈ విధంగా ఉంది? ఎందుకయ్యా నా తల్లి పరిస్థితి ఈ విధంగా ఉంది? ఎందుకయ్యా నా బ్రతుకు ఈ విధంగా ఉంది అని ఎప్పుడైనా కన్నీరు విడుస్తున్నావా? నీ గోడు వాళ్ళకి చెప్పడం సరిపోయింది, నీ బాధ వాళ్ళకి చెప్పడం సరిపోయింది, వాళ్ళతో కలిసి ఆడవడమే సరిపోయింది, వాళ్ళతో కలిసి నీ బాధను చెప్పడమే సరిపోయింది. నీ బాధ ఏమన్నా వాళ్ళు తప్పు చేస్తున్నారా? చులకన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నిన్ను పాలించి విలువ తక్కువగా మాట్లాడుతున్నారు. తెలుసా మీకు? అందుకే మత్తులారా వినండి.